సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కొండ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇవ్వాలని కోరితే దాడులు చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ప్రోద్బలంతో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసుల దాడుల్లో పలువురు బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది. ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే లాఠీ చార్జీలు, గొంతెత్తితే నిర్బంధాలు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మాకిస్తానన్న హామీలు ఏమయ్యాయి, తులం బంగారం ఏమైందని బాల్కొండ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావును ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని విపరీతమైన లాఠీచార్జీ చేశారు కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు. స్థానికంగా ఉన్నటువంటి నిన్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావుకు ఎన్నికల సమయంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఆ తులం బంగారం ఎక్కడ, రుణమాఫీ కాలేదు, మా అనేక హామీలు గుప్పించారు, ఏ ఒక్క హామీ నెరవేరలేదు, సంపూర్ణ రుణమాఫీ కాలేదు, రైతు భరోసా అందరికీ అందలేదని ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శ్రేణులు నిన్న నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. కానీ సమాధానం చెప్పాల్సిన మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అసహనం వ్యక్తం చేసినటువంటి ఇక్కడున్న లోకలున్న క్యాడర్ సునీల్ రెడ్డి, అతని అనుచరులు పోలీసును ఉసగొలిపి విపరీతమైన లాఠీ చార్జ్ చేసి దెబ్బలు కొట్టించిన సందర్భం స్పష్టంగా ఉంది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలదీయచ్చు, అలా హక్కు, నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, గొంతెత్తి మాట్లాడతారు. కానీ ఇవాళ ప్రశ్నిస్తే, గొంతెత్తితే తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, వీరిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ బాల్కొండ నియోజకవర్గంలో విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే, సాక్షాత్తు మంత్రి సమక్షంలోనే ఇలా జరిగిందంటే సామాన్యంగా ఇంకా సభ్య సమాజానికి తెలియకుండా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని సాధారణ ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏదైనా పోస్టు సోషల్ మీడియాలో పెడితే వారిని టార్గెట్ చేస్తూ, కొడుతూ, బెదిరిస్తూ అనునిత్యం ఎక్కడో ఒక్కొక్కడ రీసెర్చ్ చేస్తూ పలు పోలీస్ స్టేషన్లు తిరిపిన సందర్భాలు స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఎవరిని చూసినా, ఎవరికి ఇచ్చేసినా ప్రజాస్వామ్యంగా ఏదైనా విమర్శలుంటే హేతుబద్ధకంగా చేశారు. అనేక రకంగా ఆ రోజు కూడా సోషల్ మీడియాలో అనేక రకంగా విమర్శలు ఇచ్చారు. కానీ ఆ రోజు ధీటుగా ఎదుర్కొంది కేసీఆర్ ప్రభుత్వం. ఏ ఒక్కరిపైన కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. కానీ విచిత్రమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు, గొంతెత్తితే నిర్బంధిస్తున్నారు. ఒకసారి మనము ఈ లాఠీ చార్జిలో నిన్న గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నాయకులను పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు, తులం బంగారం ఏమైంది అంటేనే మీకు టార్గెట్ చేసి కొట్టారా, పరిస్థితి ఏంది? మీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు దాదాపు సభలో ఉన్నారు. సభలో ఉన్న సమయంలో ఒకేసారి గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఏ గందరగోళమైన వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణమైంది, పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంది, దీని వెనుక ఏ మతలబ్ దాగి ఉంది? నిన్న ఏదైతే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వచ్చిన సందర్భంగా మేము ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ కావచ్చు, ప్రతి ఆడబిడ్డకు 2,500 పెన్షన్ ఇస్తున్న హామీ కావచ్చు, రైతు భరోసా 15,000 ఇస్తున్నది కావచ్చు, వికలాంగులకు 6,000 ఇస్తున్నది కావచ్చు, ప్రతి మహిళకు 2,000 ఉన్న పెన్షన్లు 2,000 4,000 చేస్తా అని బీడీ కార్మికులకు కావచ్చు, తాతకిస్తే అవ్వకిస్తలేరు, అవ్వకిస్తే బాబుకి ఇస్తలేరు అన్నారు. ప్రతి ఒక్కరికి నేను 4,000 చొప్పున పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఏదైతే 2000 మొన్న జరిగిన ఎలక్షన్లో హామీ ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు మేము నిన్న మంత్రి గారు వస్తే వారికి శాంతియుతంగా మేము ప్లకార్డులతోని ధర్నా కూడా కాదు, శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వారు ఆ కారణంగా మా భీమ్గల్ సిఐ గారు ఎవరైతే ఉన్నారో, భీమ్గల్ సిఐ కావచ్చు, ఇక్కడ ఉన్న మన మోర్తాడ్ ఎస్ఐ కావచ్చు, వాళ్ళు విచక్షణ రహితంగా మమ్మల్ని ఇక్కడ ఉన్న మా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే సునీల్ రెడ్డి అలియాస్ ఇస్కరెడ్డి, ఆయన ఆదేశాలు ఎట్లా ఇస్తున్నారో ఆయన ఆదేశానుసారం విచక్షణ రహితంగా మా బీఆర్ఎస్ నాయకులని టార్గెట్ చేస్తూ దాదాపు ఒక 20 మందికి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. మీరు సునీల్ రెడ్డి గారు కావచ్చు, భీమ్గల్ సిఐ గారు కావచ్చు, మోర్తాడ్ ఎస్ఐ కావచ్చు,
మీరు మమ్మల్ని లాఠీలతో కొట్టుడు కాదు, మీరు మమ్మల్ని తూటాలతో కొట్టిన ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు భీమ్గా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో పర్యటించినా కానీ, ఇప్పుడు బాల్కొండ కాన్స్టిట్యున్సీ అనుకున్నాం జిల్లా వ్యాప్తంగా ఎవ్వరు ఏ మంత్రి పర్యటించినా కానీ ఖచ్చితంగా నిరసన తెలపేందుకు మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడతామని చెప్పి చెప్తున్నాము. మాటలు రావడం లేదు, ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేమంటున్నారు. మీరు చెప్పండి, ఓవరాల్గా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఒక కొత్త నడవడిక కనబడుతుంది. దాదాపు ఉద్యమ కాలం నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ బీఆర్ఎస్ అంటే కంచుకోటకు నిలవెత్తుకు నిదర్శనమైనటువంటి ఈ నియోజకవర్గంలో కక్ష సాధింపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో చిచ్చు పెడుతుంది ఎవరు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? మేము దాదాపు ఉన్నోళ్ళందరం ఉద్యమకారులమే. 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. 15 ఏళ్ళు ఉద్యమం చేసినాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఈ 16 నెలల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం. ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి అరాచకం జరగలేదు. కేవలం నిన్న మాత్రమే జరిగింది. అది కేవలం సునీల్ రెడ్డి గారు చేసిన కుట్ర వల్లనే జరిగింది. మంత్రి గారు వచ్చినప్పుడు ప్లకార్డులు పట్టిని బాగానే మేము శాంతియుతంగా నిరసన తెలిపినాం. ఏం జరగలేదు. లోపట్టుకొని మంత్రి గారు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఈ సునీల్ రెడ్డి గారు చేసిన కుట్ర వల్లనే ఇది జరిగింది. ఎందుకంటే ఈ నెలైతే 1,00,000 రూపాయలే, వచ్చే నెలల నేను ముఖ్యమంత్రి అవుతున్నా మీకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని ఏదైతే హామీ చెప్పిండో, అదేవిధంగా ముసలమ్మలకు ఈ నెల అయితే 2,000, వచ్చే నెల అయితే నేను 4,000 ఇస్తాను ఏదైతే చెప్పిండో, అదే ఆడబిడ్డలకు పెన్షన్ లేని ఆడబిడ్డలకు 2,500 ఇస్తాను ఏదైతే చెప్పిండో, మహిళల పక్షాన మేము నిలబడి మా బాల్కొండలో ఉన్న మహిళలందరికీ తులం బంగారం మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మేము నిలదీద్దామని, మేము అడుగుదామని ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తూనే సునీల్ రెడ్డి మా నాయకులను టార్గెట్ చేసిండు. మా ఎంపీపీని, మా జడ్పీటీసీని, మా నాయకులను, మా చిన్న చిన్న కార్యకర్తలను టార్గెట్ చేసి భీమ్గల్ సిఐని ఉసుగొల్పి విచక్షణ రహితంగా ఇష్టం ఉన్నట్లు కొట్టించిండు. మేం మా మహిళల పక్షాన, మా ఆడబిడ్డల పక్షాన ఈ భీమ్గల్ మండలంలో, ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇట్లానే నిరసన తెలియజేస్తాం. మున్ముందు మీరు మా యువ నాయకుడు మా శ్రీనుకు కొడితే జబ్బ బొక్కిరిగిపోయింది, అదేవిధంగా మా రాజేందర్ను కొడితే చేయి విరిగింది, మా మూతలింబాద్రిని కొడితే మడిమిరిగింది, మా మహేష్ను కొడితే చెప్పుకోలేని దగ్గర దెబ్బలున్నాయి, అది చూపించడానికి వీల్లేదు. మా సాగర్ను కొట్టిండు, ప్యాంట్ ఇప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ మొత్తము ఈ వెనుక భాగము వాసిపోయింది. మరి ఇట్లాంటి దౌర్జన్యకాండ సృష్టించింది కేవలం ఒకే ఒక నాయకుడు సునీల్ రెడ్డి, ఫ్యాక్షనిస్టు. ఈ భీమ్గల్, ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో 2001 నుంచి ఇట్లాంటి అన్యాయమైన పరిపాలన జరగలేదు. సునీల్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఉసుకె దొంగతనం చేసుకుంటా, ఉసుకెలు వచ్చిన డబ్బులు సంపాదించుకుంటూ ఈ పోలీసులను మా మీదకి ఉసిగొల్పి విచక్షణ రహితంగా కొట్టించిండు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. మీరు ఎవరెవరు, ఏ పోలీస్ అధికారి ఎవరెవరు కొట్టినరో మా దగ్గర వీడియోలున్నాయి. ఖచ్చితంగా వారిపైన మేము పైకి ఫిర్యాదు చేసి మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఉద్యమం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, ఇక్కడి నాయకులకు ఉంటుంది. తాటకు చెప్పులకు కానీ, రేవంత్ రెడ్డి ఉసుగొల్పే పోలీసులకు కానీ భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పేదలకు, మధ్యతరగతి వారికి అందాల్సినటువంటి అన్ని బెనిఫిషియల్ పథకాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని హామీలు నెరవేర్చేంత వరకు వీరోచితంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం. ఇదే దీంతో ఆగే అంశం కాదు, అనేక అంశాలపైన నిలదీస్తాం. రేపు ప్రభుత్వాన్ని అనేక రకాల ఎండగట్టే బాధ్యత తీసుకుంటాం. సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటు ఇందిరమ్మ రాజ్యంలో అరాచకం రాజ్యమెలుతుంది. ఆ అరాచకాన్ని పూర్తి స్థాయిలో అడగంతే వరకు బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తారని బాల్కొండ నియోజకవర్గంలో నిన్న గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు, నాయకులు అంటున్నారు. శ్రీకాంత్ కలిసి రవీందర్, టీ న్యూస్, బాల్కొండ నియోజకవర్గం, భీమ్గల్ పోలీస్ స్టేషన్.